వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే ఎన్టీపీసీలో పేపర్ 7లో పార్ట్ 4 అయితే మొదలైంది. ఈ వీడియోతో ఇక ఎన్టీపీసీ అయితే మోడల్ పేపర్స్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో ఏ వీడియో గురించి చేయాలో మీరే కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 76. ఏ సిరీస్ ఈస్ గివెన్ విత్ వన్ టర్మ్ మిస్సింగ్. చూస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఫ్రమ్ ద గివెన్ వన్స్ దట్ విల్ కంప్లీట్ ద సిరీస్. పిఆర్టీ, కేఎంఓ, ఎఫ్హెచ్ఏ క్వశ్చన్ మార్క్. ఒక సిరీస్ ఇవ్వబడింది, ఒక పదం లేదు. సిరీస్ను పూర్తి చేసి వాటి నుండి సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి. పిఆర్టీ, కేఎంఓ, ఎఫ్హెచ్జే. ఆప్షన్ ఏ ఈజీఐ, ఆప్షన్ సి బీడిఎఫ్, ఆప్షన్ సి ఏసీఈ, ఆప్షన్ డి సిఈజీ. ఇందుకోసం మీరైతే ముందుగా ఏ టు జెడ్ వరకు అయితే రాసుకోవాల్సి ఉంటుంది విత్ నెంబర్స్, అంటే 1 to 26 వరకు అయితే అకార్డింగ్ టు క్వశ్చన్ ఆధారంగా మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది. అది మీకు తెలిసిన విషయమే. సో మన క్వశ్చన్లో వచ్చింది ఏంటి? పిఆర్టీ, కేఎంఓ, ఎఫ్హెచ్జే. ఇవి ఎలా వచ్చినావో కనిపెడితే మనకు ఆన్సర్ అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నైతే పిఆర్టీ అంటే పిని మనం p+2 చేస్తే ఆర్ వస్తుంది. అంటే పి అనేది ఎన్నో స్థానంలో ఉంది? 16వ స్థానంలో ఉంది. 16 + 2 అంటే 18. 18 అంటే 6వ స్థానంలో 18 ఉంది కాబట్టి r+2 అంటే 18 + 2 అంటే 20. 20 స్థానంలో ఏముంది? టీ ఉంది కాబట్టి టీ. నెక్స్ట్ది కేఎంఓ. కే అనేది ఎన్నో స్థానంలో ఉంది? 11వ స్థానంలో. 11 + 2 ఎంత? 13. 13 అంటే m+2 అంటే 13 + 2 15. 15 స్థానంలో ఓ ఉంది, అంటే ఇది కూడా సరిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్హెచ్జే. ఎఫ్ అనేది ఎన్నో స్థానంలో ఉంది? 6వ స్థానంలో ఉంది. 6 + 2 ఎంత? 8. 8 అంటే h+2 అంటే 8 + 2 10. 10 అంటే వల్ల జే వచ్చింది. ఈ సిరీస్ ఇలా సరిపోతుంది. సో మనకు ప్రతి దానికి +2 యాడ్ చేస్తే నెక్స్ట్ లెటర్ రావాలి. అలా అయితే యాడ్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ ఏ ఆధారంగా చూసినట్టయితే E+2 యాడ్ చేస్తే జీ వస్తుంది. G+2 యాడ్ చేస్తే ఐ వస్తుంది. ఆప్షన్ బి B+2 యాడ్ చేస్తే డి వస్తుంది. D+2 యాడ్ చేస్తే ఎఫ్, ఇది కూడా కరెక్టే. ఆప్షన్ సి A+2 యాడ్ చేస్తే సి వస్తుంది. C+2 యాడ్ చేస్తే ఈ వస్తుంది. అలాగే ఆప్షన్ డి C+2 యాడ్ చేస్తే ఈ వస్తుంది. E+2 యాడ్ చేస్తే జీ వస్తుంది. అంటే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆల్ ఏబిసిడ్లు అయితే వర్కౌట్ అవుతున్నాయి. బట్ ఇందులో కూడా మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఫస్ట్ పిఆర్టీలో పి అనే క్యాపిటల్ లెటర్ 16వ స్థానంలో ఉంది. 16 నుంచి తర్వాత మనం కేఎంఓలో కే తీసుకుందాం. కే ఎన్నో స్థానంలో 11. 16 - 11 అంటే 5. అంటే 5 స్థానాలు వెనక్కి వెళ్తే 11 వచ్చింది. మళ్ళీ 5 స్థానాలు వెనక్కి వెళ్తే ఎఫ్ వచ్చింది. సో 5 స్థానాలు అంటే ఎఫ్ 6వ స్థానంలో ఉంది. 6 నుంచి కూడా 5 స్థానాలు వెనుకొతే ఏ రావాలి. అంటే ఆప్షన్ ఏ ముందు మనకు ఏ పదంతో స్టార్ట్ అయినది మనకి ఇంపార్టెంట్. ఆప్షన్లో మనకు ఆప్షన్ సి చూస్తే ఏతో స్టార్ట్ అయింది. ఏసీఈ. దట్ ఈస్ ద ఆన్సర్, ఏసీఈ. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 77. వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్? 9, 17, 25, 35, 45, 57 క్వశ్చన్ మార్క్. ఆప్షన్ ఏ 71, ఆప్షన్ బి 67, ఆప్షన్ సి 69, ఆప్షన్ డి 72. క్రింది సిరీస్లో ప్రశ్న గుర్తు స్థానంలో ఏమి వస్తుంది? 9, 17, 25, 35, 45, 57 క్వశ్చన్ మార్క్. అకార్డింగ్ టు క్వశ్చన్ 9, 17, 25, 35, 45, 57 క్వశ్చన్ మార్క్. ఫస్ట్ దానికి సెకండ్ దానికి ఉన్న డిఫరెన్స్ ఎంత? 8 ఉంది. అంటే 9 + 8 కలిపితే 17 వస్తుంది. తర్వాత 17 + 8 కలిపితే 25 వస్తుంది. 25కి 10 కలిపితే 35. 35కి 10 కలిపితే 45. 45కి 12 కలిపితే 57 వస్తుంది. ఫస్ట్ రెండిట్లో డిఫరెన్స్ 8 ఉంది. తర్వాత 3, 4లో 10 ఉంది. తర్వాత 5, 6లో ఏముండాలి? 12, 12 ఉండాలి. కాబట్టి అక్కడ 57 ఉంది. 57 + 12 అంటే 69. ఆప్షన్ సిలో 69 ఉంది కాబట్టి ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 78. సెలెక్ట్ ద రిలేటెడ్ వర్డ్ ఆర్ లెటర్ ఆర్ నెంబర్స్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. డర్మటాలజిస్ట్ స్కిన్కి, అలాగే కార్డియాలజిస్ట్ ఏ దానికి వస్తారు? ఇవ్వబడిన ప్రత్యామ్నాయాల నుండి సంబంధిత పదం, అక్షరాలు, సంఖ్యలను ఎంచుకోండి. చర్మవ్యాధి నిపుణుడు చర్మానికి, అలాగే కార్డియాలజిస్ట్ ఎందుకు? ఆప్షన్ ఏ ఎముకలు, ఆప్షన్ బి మెదడు, ఆప్షన్ సి నరాలు, ఆప్షన్ డి హార్ట్. డర్మటాలజిస్ట్ స్కిన్కి, అలాగే కార్డియాలజిస్ట్ హార్ట్కి. ఆప్షన్ డి హార్ట్. క్వశ్చన్ నెంబర్ 79. సెలెక్ట్ ద రిలేటెడ్ వర్డ్ లెటర్ నెంబర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. ఏపీఈడి 36, 25, 16 యూటీఎస్. ఆప్షన్ ఏ 44, 14, 00, 361. ఆప్షన్ బి 16, 300, 41, 44. ఆప్షన్ సి 44, 14, 00, 381. ఆప్షన్ డి 18, 300, 41, 44. ఇవ్వబడిన ప్రత్యామ్నాయాల నుండి సంబంధిత అక్షరాలను ఎంచుకోండి. ఇది కూడా సేమ్ టు సేమ్ ఏ టు జెడ్ వరకు అయితే రాసుకోవాలి విత్ 1 to 26 వరకు. ఫస్ట్ ఇచ్చిన లెటర్ ఏంటి? ఎఫ్ఈడి అంటే 36, 25, 16. అలాగే యూటీఎస్ కనుక్కోవాలి. ఫస్ట్ మనం ఎఫ్ఈడి ఎలా వచ్చిందో సాల్వ్ చేస్తే యూటీఎస్ వస్తుంది. ఎఫ్ను మనం ఏం చేస్తే ఎఫ్ అనేది 6వ స్థానంలో ఉంది. దాన్ని స్క్వేర్ చేస్తే 36 అవుతుంది. ఈ అనేది 5వ స్థానంలో ఉంది. స్క్వేర్ చేస్తే 25 అవుతుంది. డి అనేది 4వ స్థానంలో ఉంది. స్క్వేర్ చేస్తే 16 అవుతుంది. ఇది ఈక్వల్ అయింది. సేమ్ టు సేమ్ ఇప్పుడు యూటీఎస్ కనుక్కోవాలా. యూ అనేది 21 స్థానంలో ఉంది. స్క్వేర్ చేస్తే 441. టీ అనేది 20 స్థానంలో ఉంది. స్క్వేర్ చేస్తే 400. ఎస్ అనేది 19లో ఉంది. స్క్వేర్ చేస్తే 361. యూటీఎస్ ఈజ్ ఈక్వల్ టు 441, 400, 361. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 80. ఇంట్రడ్యూసింగ్ ఫారెన్
Ishlak said, she is mother-in-law of the wife of the brother of only daughter-in-law of my parental grandmother who has no daughter. How is Farhan related to Ikhlas? Option A, maternal grandmother. Option B, maternal grandfather. Option C, paternal aunt. Option D, maternal aunt. ఫరాన్ పరిచయం చేస్తూ ఇఖ్లాస్ అన్నాడు, ఆమె మా నాన్నగారి ఏకైక కోడలి సోదరి, భార్య, కుమార్తె లేని అత్త. ఎలా ఉంది ఇఖ్లాస్కు సంబంధించిన ఫరాన్? ఆప్షన్ ఏ అమ్మమ్మ, ఆప్షన్ బి నానమ్మ, ఆప్షన్ సి తండ్రి తరపు అత్త, ఆప్షన్ డి మాతృ అత్త. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 81. సెలెక్ట్ ద మిస్సింగ్ నెంబర్ ఫ్రమ్ ద గివెన్ రెస్పాన్సెస్. ఆప్షన్ ఏ 408, ఆప్షన్ బి 343, ఆప్షన్ సి 246, ఆప్షన్ డి 205. ఇచ్చిన ప్రతిస్పందనల నుండి తప్పిపోయిన సంఖ్యను ఎంచుకోండి. ఇలా ఒక బాక్స్ అయితే ఉంటుంది క్వశ్చన్లో. ఇందులో మీరు తప్పిపోయిన లెటర్ అయితే కనిపెట్టాల్సి ఉంటుంది. ఫస్ట్ నిలువు వరుసలో స్ట్రైట్గా చూసినట్టయితే ఫస్ట్ ఉన్నది 18, కింద ఉన్నది 12. 18 మైనస్ 12 ఓల్డ్ క్యూబ్ చేస్తే 6 క్యూబ్ అవుతుంది. 6 క్యూబ్ ఈక్వల్ టు 216. మధ్యలో 216 ఉంది, ఇది ఈక్వల్ అయింది. అలాగే రెండో లైన్లో 19 మైనస్ 14 హోల్ స్క్వేర్ చేస్తే 5 క్యూబ్ అవుతుంది. 5 క్యూబ్ అంటే 125, ఇది కూడా ఈక్వల్ ఉంది. తర్వాత సేమ్ టు సేమ్ ఇలానే చేస్తే 24 మైనస్ 17 ఓల్డ్ క్యూబ్ ఈక్వల్ టు 7 క్యూబ్ అవుతుంది. 7 క్యూబ్ అంటే 343. ఆప్షన్ బి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి. క్వశ్చన్ నెంబర్ 82. సెలెక్ట్ ద కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ టు రీప్లేస్ సైన్స్ అండ్ టు బ్యాలెన్స్ ది ఈక్వేషన్. 14, 95, 19, 25, 15, 30. ఆప్షన్ ఏ డివైడెడ్ బై ప్లస్ ఇంటూ ఈజ్వల్ టు మైనస్. ఆప్షన్ బి ఇంటూ డివైడెడ్ బై మైనస్ ఈజ్వల్ టు ప్లస్. ఆప్షన్ సి మైనస్ ఇంటూ డివైడెడ్ బై ఈజ్వల్. ఆప్షన్ డి మైనస్ ప్లస్ ఇంటూ ఈజ్వల్ టు. గుర్తులను భర్తీ చేయడానికి మరియు సమీకరణాన్ని సమతుల్యం చేయడానికి గణిత సంకేతాల సరైన కలయికను ఎంచుకోండి. 14, 95, 19, 25, 15, 30. అకార్డింగ్ టు క్వశ్చన్ 14, 95, 19, 25, 15, 30. ఆప్షన్ ఏ ఆధారంగా చేస్తే 14 డివైడెడ్ బై 95 ప్లస్ 19 ఇంటూ 25 ఈక్వల్ టు 15 మైనస్ 30. ఇదైతే ఈక్వల్ అంటే బ్యాలెన్స్ కాలేదు. ఆప్షన్ బి ఆధారంగా చూద్దాం. 14 ఇంటూ 95 డివైడెడ్ బై 19 మైనస్ 25 ఈక్వల్ టు 15 ప్లస్ 30. 14 ఇంటూ 95 బై 19 మైనస్ 25 ఈక్వల్ టు 45. 19 మైన్ జా 95 క్యాన్సిల్ అవుతుంది, అంటే 14 ఇంటూ 5 మైనస్ 25 ఈక్వల్ టు 45. 14 5 జా ఎంత 70. 70 మైనస్ 25 45. 45 ఈక్వల్ టు 45. ఇది బ్యాలెన్స్ అయింది. ఇంకా నెక్స్ట్ సిడి చేయాల్సిన అవసరం లేదు. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఆప్షన్ బి కరెక్ట్గా సరిపోయింది. క్వశ్చన్ నెంబర్ 83. సుహానా వాక్స్ ఫర్ 6 కిలోమీటర్ టువర్డ్స్ నార్త్ అండ్ రీచెస్ the temple. She then turns left and walk for 8 kilometers. From there she turns right and walks straight for 6 kilometers to reach her office. What is the shortest distance between her office and the temple? Option A 14, option B 20, option C 10, option D 12. సుహానా ఉత్తరం వైపు 6 కిలోమీటర్లు నడిచి ఆలయానికి చేరుకుంది. ఆ తర్వాత ఎడమవైపు తిరిగి 8 కిలోమీటర్లు నడిచింది. అక్కడి నుంచి కుడివైపు తిరిగి 6 కిలోమీటర్లు నడిచి నేరుగా తన ఆఫీస్కు చేరుకుంది. ఆమె కార్యాలయానికి ఆలయానికి మధ్య దూరం ఎంత? ఆఫీస్ టెంపుల్ గురించి ఇలా ఒక డ్రాయింగ్ తీసుకున్నట్టయితే ఒకటి 6 కిలోమీటర్, ఒకటి 8 కిలోమీటర్స్. అకార్డింగ్ టు పైథాగరస్ థియరం ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టెంపుల్ అండ్ ఆఫీస్ రూట్ ఆఫ్ 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ప్లస్ 64 దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 100. రూట్ 100 అంటే 10 కిలోమీటర్స్. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 84. ఇన్ ఏ రో ఆఫ్ స్టూడెంట్స్ అమర్య స్టాండ్స్ 7th ఫ్రమ్ ది ఫ్రంట్ ఎండ్ and Prachi stands 9th from the end. If there is only one student standing between them, then how many students are standing in a row? విద్యార్థుల వరుసలో అమైరా ఫ్రంట్ ఎండ్ నుండి 7వ స్థానంలో మరియు ప్రాచి చివరి నుండి 9వ స్థానంలో నిలిచారు. వారి మధ్య ఒక్కొక్క విద్యార్థి నిలబడితే వరుసలో ఎంతమంది విద్యార్థులు నిలబడి ఉన్నారు? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టాండింగ్ ఇన్ ద రో 7 ప్లస్ 1 ప్లస్ 9 ఈక్వల్ టు 17 ఆర్ 7 ప్లస్ 6 ఈక్వల్ టు 13. Either A or B అంటే ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 85. ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్ వర్డ్స్ సెలెక్ట్ ద వర్డ్ విచ్ కెనాట్ బి ఫార్మ్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద గివెన్ వర్డ్. గ్రేస్ఫుల్. ఆప్షన్ ఏ FUL, ఆప్షన్ బి CRAWL, ఆప్షన్ సి GLARE, ఆప్షన్ డి CURU. ఇవ్వబడిన ప్రత్యామ్నాయ పదాల నుండి ఇచ్చిన పదంలోని అక్షరాలను ఉపయోగించి రూపొందించలేని పదాన్ని ఎంచుకోండి. అకార్డింగ్ టు క్వశ్చన్ గ్రేస్ఫుల్ ఆప్షన్ ఏలో FUL అనేది గ్రేస్ఫుల్లో ఉంది. ఆప్షన్ బిలో CRAW అనేది గ్రేస్ఫుల్లో లేదు. అలాగే సి చూసినట్టయితే GLARE కూడా ఆప్షన్ ఉంది. ఆప్షన్ డి CURU కూడా ఉంది. లేనిది ఆప్షన్ బి. కాబట్టి ఆప్షన్ బి దీని ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 86. ఇఫ్ ఇన్ ఎ సర్టెన్ లాంగ్వేజ్ గోస్ట్ ఈస్ కోడెడ్ యాజ్ 69, దెన్ హౌ ఈజ్ నోబెల్ కోడెడ్ ఇన్ ద సేమ్ లాంగ్వేజ్? ఆప్షన్ ఏ 50,
ఆప్షన్ బి 48, ఆప్షన్ సి 45, ఆప్షన్ డి 54. ఒక నిర్దిష్ట భాషలో గోస్ట్ 69 కోడ్గా చేయబడింది. అదే భాషలో నోబుల్ ఎంత వస్తుంది? సేమ్ టు సేమ్ మళ్ళీ A to Z వరకు అయితే రాసుకోవాలి విత్ 1 to 26. ఫస్ట్ మనకి ఇచ్చిన పదం గోస్ట్ ఈజ్ ఈక్వల్ టు 69 అంట. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. జీ అనేది ఎన్నో స్థానంలో ఉంది? 7వ స్థానంలో. హెచ్ అనేది 8వ స్థానంలో. ఓ అనేది 15వ స్థానంలో. ఎస్ అనేది 19వ స్థానంలో. అలాగే టీ అనేది 20వ స్థానంలో ఉంది. టోటల్గా 7 + 8 + 15 + 19 + 20 ఈజ్ ఈక్వల్ టు 69. ఇది బ్యాలెన్స్ అయింది. సేమ్ టు సేమ్ నోబుల్ను కూడా అదే రాయాలి. ఎన్ అనేది 14వ స్థానం, ఓ అనేది 10వ స్థానం, బి అనేది 2వ స్థానం, ఎల్ అనేది 12వ స్థానం, ఈ అనేది 5వ స్థానం. టోటల్గా కలిపినట్టయితే మీకు 48 వస్తుంది. కాబట్టి దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 87. ఇన్ ద క్వశ్చన్ 2 స్టేట్మెంట్స్ ఆర్ గివెన్ ఫాలోడ్ బై 2 కన్క్లూజన్స్ 1 and 2. యూ హ్యావ్ ద కన్సిడర్ స్టేట్మెంట్ టు బి ట్రూ ఈవెన్ ఇఫ్ ఇట్ సీమ్ టు బి at variance from commonly known facts. You have to decide which of the given conclusions, if any, follows from the given statements. Statement 1. All goats are animals. Statement 2. All animals are herbivores. Conclusion 1. All goats are herbivores. Conclusion 2. Some goats are not herbivores. Option A. Only conclusion 1 follows. Option B. Conclusion 2 follows. Option C. Both 1 and 2. Option D. Neither 1 nor 2 follows. ప్రశ్నల్లో 2 స్టేట్మెంట్లు ఇవ్వబడ్డాయి. తర్వాత 2 ముగింపులు 1 మరియు 2 సాధారణ తెలిపిన వాస్తవాలకు భిన్నంగా ఉన్నట్లు అనిపించినా కూడా మీరు ప్రకటనలో నిజమని పరిగణించాలి. ఇచ్చిన స్టేట్మెంట్ నుండి ఇవ్వబడిన తీర్మానాలలో ఏది అనుసరించాలో మీరే నిర్ణయించుకోవాలి. ప్రకటన 1 మేకలన్నీ జంతువులు. ప్రకటన 2 అన్ని జంతువులు శాకాహారులు. తీర్మానం 1 అన్ని మేకలు శాకాహారులు. ముగింపు 2 కొన్ని మేకలు శాకాహారులు కాదు. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఓన్లీ 1 ఫాలోస్. క్వశ్చన్ నెంబర్ 88. ఇప్పుడు 11 and 16 ఈజ్ ఈక్వల్ టు 135 and 7 and 14 ఈజ్ ఈక్వల్ టు 93. దెన్ 18 and 13 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. 11 and 16 ఈజ్ ఈక్వల్ టు 135 మరియు 17 and 14 93 అయితే 18 and 13 ఏమవుతుంది? ఆప్షన్ ఏ 135, ఆప్షన్ బి 345, ఆప్షన్ సి 245, ఆప్షన్ డి 125. అకార్డింగ్ టు క్వశ్చన్ 11 and 16 ఈజ్ ఈక్వల్ టు 135, 17 and 14 ఈజ్ ఈక్వల్ టు 93, 18 and 13 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. 11 and 16 ఈజ్ ఈక్వల్ 135 ఎలా ఉందో చూద్దాం. 16 - 11 ఇంటూ 16 + 11 ఈజ్ ఈక్వల్ టు 16 - 11 అంటే 5, 16 + 11 అంటే 27, 5 × 27 135. సేమ్ టు సేమ్ 17 and 14 ఈజ్ ఈక్వల్ టు 93, 17 - 14 ఇంటూ 70 + 14 చేస్తే 93 వస్తుంది. అలాగే 18 and 13 చేస్తే 18 - 13 ఇంటూ 18 + 13 ఈజ్ ఈక్వల్ టు 5 × 31 అవుతుంది. అంటే 155. ఫస్ట్ పెద్ద లెటర్ రాసుకోవాలి, తర్వాత నెక్స్ట్ లెటర్ అంటే 18 - 13 ఇంటూ 18 + 13. టోటల్గా దీని ఆన్సర్ 155. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 89. ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ triangle represents the students who scored a perfect 100 in mathematics, square represents the students who scored a perfect 100 in accountancy, and circle represents the students who scored a perfect 100 in economics. Find the number of students who scored a perfect 100 in only one subject. కింది చిత్రంలో గణితంలో 100 స్కోర్ చేసిన విద్యార్థులను త్రిభుజం సూచిస్తుంది. అకౌంటెన్సీలో 100 స్కోర్లు చేసిన విద్యార్థులను స్కోర్ చూపిస్తుంది. మరియు ఎకనామిక్స్లో 100 స్కోర్ చేసిన విద్యార్థులను సర్కిల్ చూపిస్తుంది. కేవలం ఒక సబ్జెక్ట్లో 100 మార్కులు చేసిన విద్యార్థుల సంఖ్యను కనుగొనండి. ఇలా మీకైతే అన్ని స్కోర్ గురించి ఒక డయాగ్రామ్ అయితే రిప్రజెంట్స్ అవుతుంది. ఆప్షన్ ఏ 76, ఆప్షన్ బి 72, ఆప్షన్ సి 60, ఆప్షన్ డి 87. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ స్కోర్ ఏ పర్ఫెక్ట్ 100 ఇన్ ఓన్లీ వన్ సబ్జెక్ట్ 31 + 27 + 14 ఈక్వల్ టు 72. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 90. విచ్ ఆన్సర్ ఫిగర్ విల్ కంప్లీట్ ద ప్యాటర్న్ ఇన్ ద క్వశ్చన్ ఫిగర్. ప్రశ్న బొమ్మలోని నమూనాని ఏ జవాబు సంఖ్య పూర్తి చేస్తుంది? ఇలా ఒక డయాగ్రామ్ ఇచ్చి అందులో ఒక పీస్ అయితే కట్ అయి ఉంటుంది. ఇందులో ఏబిసిలో ఏ పీస్ మ్యాచ్ అవుతుందో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 91. ఇఫ్ ఏ మిర్రర్ ఈస్ ప్లేస్ ఆన్ ద లైన్ PQ, దెన్ విచ్ ఆఫ్ ది ఆన్సర్ ఫిగర్ ఈస్ రైట్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ ఫిగర్. PQ అనే పంక్తిపై అద్దం ఉంచబడితే ఇచ్చిన బొమ్మకు సరైన చిత్రం ఏది? ఇలా ఒక డయాగ్రామ్ అయితే ఉంటుంది. ఈ డయాగ్రామ్కు ఏది ఈక్వల్గా ఉంటుందో అది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ 4 డయాగ్రామ్లలో. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 92. ఏ పీస్ ఆఫ్ పేపర్ ఈస్ ఫోల్డెడ్ అండ్ ఫండ్స్ యాజ్ షోన్ బిలో ఇన్ ద క్వశ్చన్ మార్క్ ఫ్రమ్ ద గివెన్ ఆన్సర్ ఫిగర్స్ ఇండికేట్ హౌ ఇట్ విల్ అపియర్ వెన్ ఓపెన్. ప్రశ్న బొమ్మలో కింద చూపిన విధంగా కాగితం ముక్క మడిచి పంచ్ చేయబడింది. ఇచ్చిన సమాధానాల బొమ్మల నుండి తెరిచినప్పుడు అది ఎలా కనిపిస్తుందో సూచించండి. ఈ డయాగ్రామ్ అయితే ఇలా ఉంటుంది. కాగితం ముక్క ముడిచిన తర్వాత ఎలా ఉంటుందో మీరు కనుక్కోవాల్సి ఉంటుంది. దీని ఒక ఆన్సర్ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 93. హౌ మెనీ సెమీ సర్కిల్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్? ఆప్షన్ ఏ 10, ఆప్షన్ బి 14, ఆప్షన్ సి 12, ఆప్షన్ డి 8. ఇచ్చిన చిత్రంలో ఎన్ని అర్ధవృత్తాలు ఉన్నాయి? 10, 14, 12. ఇందులో ఎన్ని
సెమీ సర్కిల్స్ ఉన్నాయో కనిపెట్టాల్సి ఉంటుంది. ఈచ్ సర్కిల్ హ్యాస్ 4 సెమీ సర్కిల్స్. సో దెర్ ఆర్ 3 సర్కిల్స్, 12 సెమీ సర్కిల్స్. ఆప్షన్ సి క్వశ్చన్ నెంబర్ 94. ఫ్రమ్ ద గివెన్ ఆన్సర్ ఫిగర్స్ సెలెక్ట్ ద వన్ ఇన్ విచ్ ఆఫ్ ద క్వశ్చన్ ఫిగర్ ఈస్ హైడెడ్ ఆర్ ఎంబెడెడ్. ఇవ్వబడిన సమాధానపు బొమ్మల నుండి ప్రశ్న బొమ్మ దాచబడిన పొందపరిచిన దాన్ని ఎంచుకోండి. ఈ బొమ్మను చూసి దాచబడిన బొమ్మ ఏదో గుర్తించవలసి ఉంటుంది. ఆప్షన్ ఏ, బి, సిడిలో ఏది మ్యాచ్ అవుతుందో కనుగొనాలి. ఆప్షన్ ఏ క్వశ్చన్ నెంబర్ 95. ఏ వర్డ్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఓన్లీ వన్ సెట్ ఆఫ్ నెంబర్స్ యాజ్ గివెన్ ఇన్ one of the alternatives. The set of the numbers given in the alternatives are represented by 2 classes of alphabets as shown in the given 2 matrix. The columns and rows of matrix 1 are numbered from 0 to 4 and that of matrix 2 are numbered from 5 to 9. A letter from these matrices can be represented first by its row and next by its column. For example, n can be represented by 04 etc and f can be represented by 03 etc. Similarly, you have to identify the set for the word CALM. ప్రత్యామ్నాయాల్లో ఏదైనా ఒక దానిలో ఇచ్చినట్లుగా ఒక పదం సంఖ్యల సమితి ద్వారా మాత్రమే సూచించబడుతుంది. ప్రత్యామ్నాయాల్లో ఇవ్వబడిన సంఖ్యల సెట్లు ఇవ్వబడిన 2 మాత్రికల్లో చూపిన విధంగా 2 తరగతుల వర్ణమాలచే సూచించబడతాయి. మ్యాట్రిక్ 1 యొక్క నిలువు వరుసలో మరియు 0 నుండి 4 వరకు లెక్కించబడ్డాయి మరియు మ్యాట్రిక్స్ 2 యొక్క సంఖ్య 5 నుండి 9 వరకు ఉంటుంది. ఈ మాత్రికల నుండి ఒక అక్షరాన్ని ముందుగా దాని అడ్డు వరుస ద్వారా మరియు తదుపరి దాని నిలువు వరుస ద్వారా సూచించవచ్చు. ఉదాహరణకు n4 మొదలైన వాటి ద్వారా సూచించబడుతుంది మరియు f03 మొదలైన వాటి ద్వారా సూచించవచ్చు. అదేవిధంగా మీరు CLM పదం కోసం సెట్ను గుర్తించాలి. ఇలా మ్యాట్రిక్స్ 1, మ్యాట్రిక్స్ 2 అయితే 2 బాక్సెస్ ఉంటాయి. మీరు ఈ బాక్సెస్ అలా చూసి కనిపించబడాల్సిన అవసరం లేదు. మనం చూడాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్డంగా చూడాలి, తర్వాత నిలువుగా చూడాలి. మనం కనుక్కోవాల్సిన పదం ఏంటో అదే మనకి మెయిన్ ఇంపార్టెంట్. మనం కనుక్కోవాల్సిన పదం CALM. సి అనేది మ్యాట్రిక్స్ 1లో ఉంది, మ్యాట్రిక్స్ 2లో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిలువుగా చూసినట్టయితే సి అనేది 1వ స్థానం ఉంది, అలాగే అడ్డంగా చూసినట్టయితే 3వ స్థానంలో ఉంది, అంటే 1, 3. రెండవ దానిలో చూసినట్టయితే ఫస్ట్ నిలువుగా 9, అడ్డంగా 7, అంటే 9, 7. మనకు కావాల్సింది ఫస్ట్ వచ్చింది ఏంటి 1, 3, 13 వచ్చేసింది 1, 3 అంటే. తర్వాత ఏ అంటే స్ట్రైట్గా 0నే ఉంది, అడ్డంగా 0 ఉంది, అంటే 0, 0. ఇంకా మనకు అవసరం లేదు, ఎందుకంటే ఆప్షన్ ఏ, బి, సిడిలో ఓన్లీ స్టార్టింగ్ లెటర్ 13 ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా టిక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంకా పూర్తిగా చేయాలనుకుంటే ఫస్ట్ ఇంకా నెక్స్ట్ లెటర్ ఏముంది, ఎల్ ఉంది. ఎల్ అనేది స్ట్రైట్గా చూస్తే 1వ స్థానంలో ఉంది, అడ్డంగా చూస్తే 0 ఉంది, అంటే 1, 0 అంటే ఎంత 10. తర్వాత ఎం అనే పదం చూడండి. ఎం ఎక్కడుంది లెటరు, ఫస్ట్ ఏమో 3వ స్థానంలో ఉంది, అడ్డంగానేమో 3 ఉంది, అంటే 3, 3, 33. దట్ ఈస్ ద ఆన్సర్. రెండవ మ్యాట్రిక్స్లో మీరు చూడాల్సిన అవసరం లేదు, జస్ట్ మన కన్ఫ్యూజన్ కోసం వాళ్ళు అలా ఇస్తారు. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 96 to 97. Choose the Venn diagram which best illustrate the 3 given classes in each of the following questions. ఇలా 4 డయాగ్రామ్స్ అయితే ఉంటాయి. ఈ 4 డయాగ్రామ్స్ బేస్ చేసుకొని 96, 97 వంటి క్వశ్చన్స్ అయితే ఆన్సర్ ఉంటుంది. మీరు ఈ 4 డయాగ్రామ్స్ని బాగా అయితే అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 96 వాటర్, హైడ్రోజన్, అట్మాస్ఫియర్. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 97 షర్ట్స్, టై, సాక్స్. ఆప్షన్ డి 98 to 100. In the following questions, select the odd word or number pair from the given alternatives. A black pepper. Option B coriander powder. Option C chili powder. Option D salt. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 99 32 ఈస్ట్ 160 ఈస్ట్ 43 క్వశ్చన్ మార్క్. ఆప్షన్ ఏ 341, ఆప్షన్ బి 287, ఆప్షన్ సి 343, ఆప్షన్ డి 301. అకార్డింగ్ టు క్వశ్చన్ 32 ఈస్ట్ 160 ఈస్ట్ 43 క్వశ్చన్ మార్క్. 32 into 5 చేస్తే 160 వస్తుంది, ఈక్వల్ అయింది. 43 into 7 చేస్తే 301. 7 ఎందుకు తీసుకోవాలంటే 5 అనేది ఆడ్ కాబట్టి 7 నెక్స్ట్ మనం వచ్చే ఆడ్ ఏంటి 7. లేదు ఇది కష్టం అనుకుంటే ఇక్కడ రెండో మెథడ్ చూడండి. 32ని 32 into 32 అంటే ఏముంది 3, 1, 2 అంటే 3 + 2 = 160. 43 అంటే 4, 3 కదా, 4 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 301. ఇది చాలా సింపుల్, ఈ విధంగా చేయొచ్చు. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 100 కేజీఎఫ్ ఈజ్ 24, అలాగే ఆర్ఎస్పి ఏమవుతుంది. ఆప్షన్ ఏ 37, ఆప్షన్ బి 53, ఆప్షన్ సి 43, ఆప్షన్ డి 47. ఇప్పుడు కూడా A to Z వరకు అయితే రాసుకోవాలి విత్ 1 to 26 వరకు. మీకు పెన్ పేపర్ ఇవ్వగానే ఎగ్జామ్ హాల్లో మీరు చేయాల్సిన పని ఇదే. A to Z వరకు అయితే రాసుకోవాలి 1 to 26. ఇందులో మీకు 5 మార్క్స్ వస్తాయి. ఇచ్చిన క్వశ్చన్ కేజీఎఫ్ 24 అయింది, ఆర్ఎస్పి ఏమవుతుంది. కేజీఎఫ్ ఈజ్ ఈక్వల్ 24 హౌ. కే అంటే 11, జీ అంటే 7, అలాగే ఎఫ్ అంటే 6. టోటల్లీ 11 + 7 + 6 = 24.
అలాగే ఆర్ఎస్పి, ఆర్ అంటే 18, ఎస్ అంటే 19, పి అంటే 16, 18 ప్లస్ 19 ప్లస్ 16 ఈక్వల్ టు 53. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోట్స్ని క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేసి మీ ఫ్రెండ్స్